అయితే బంగారం అంటే ఎవ్వరికైనా పానం గుంజుతుంది వల్ల. మన ఇంట్లో బంగారం ఉన్నదే అనుకో, సంబరం మాట పక్కకు పెట్టుర్రి. ఫస్ట్ చిన్నపాటి భయం కూడా అవుతుంటుంది, ఏ టైంలో ఏ దొంగోడో చెక్కపోతాడో అని. అందుకే చాలా మంది ఏం చేస్తుంటారు, బంగారాన్ని బ్యాంకులో పెడతారు, లాకర్లో కుదబెడతారు. ఇక పెండ్లిలో దావత్లో వచ్చినప్పుడు బ్యాంకుకు పోయి ఆ బంగారాన్ని ఇడిపించుకుంటారు. అంటే బ్యాంకుల బంగారం ఉన్నదంటే భద్రంగా ఉంటుందనే కదా నమ్మకం, అంతే కదా. కానీ కాదని నాకు ఇప్పుడే అర్థమైందోల్లా. ఒకటి కాదు రెండు కాదోల్లా, 19 కిలోల బంగారము గైబైపోయింది. 19 కిలోలల్లా, అమ్మో. అవునంటే ఓయమ్మనే, నాకే పానం గజ్జ గజ్జ కొట్టుకుంటాంది. మరి ఏడనో ఎట్లా మాయం చేసి పాడేయండో ఆ దొంగోడు, చూసొద్దాం రారి. ఓషిని కథ సల్లగుండా బ్యాంకుల బంగారం పెడితే భద్రంగా ఉంటాయి అనుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా. అయితే వరంగల్ జిల్లా రాయపర్తి స్టేట్ బ్యాంకులనొల్ల దొంగలు వచ్చి ధూమ్ధామ్ చేసిరట కాదు, ఉత్తపచ్చిగా కాదు. అర్ధరాత్రి బ్యాంకు కిటికీని కట్టర్తో తెరుచుకున్నారు. మహారాజుల లెక్క బ్యాంకు లోపలికి పోయి బంగారం లాకర్ ను తెరుచుకున్నారు. 19 కిలోల బంగారాన్ని మూటలేసుకొని పోయిర్రట. ఇక చెప్పుర్రి కథ. 19 కిలోల బంగారం అంటే ఏందన్నట్టు, దగ్గర దగ్గర 16 కోట్ల రూపాయలు అన్నట్టు. అంతేనా? అసలు 10 గ్రాముల బంగారం కొందామంటేనే కింద మీద అవుతున్నాం ఈ కాలంలో. 70-80 వేలు ఉన్నదట రేటు. అసోంటిది వీళ్ళు కిలోల కొద్ది బంగారాన్ని ఇట్లా బజ్జీలు తిన్నట్టే దోసుకపోయిర్రంటే వాళ్ళు ఉత్తపచ్చి దొంగలు కాదన్నట్టే, గజ దొంగలు. దొంగలకే దొంగలు. ఎంత గజ దొంగలైనా కానీ బ్యాంకుల గిట్ల దొంగతనం చేసిర్రంటే నాకు కూడా ఏదో అనుమానమే కొడుతుందో. సీసీ కెమెరాలల్లో పడలేదు, అలారం మోగలేదు అంటే వాటిని ఖరాబ్ చేసిరటనా అని అనుకోకుర్రి. అయినా వాళ్ళు అంత ధైర్యంగా పోయిర్రంటే ఈ బ్యాంకు చుట్టుముట్టే వీళ్ళ బ్యాచ్ ఉన్నదేమో అని కొడుతున్నది. ఏమో పట్టుర్రమ్మ, పోలీసు వాళ్ళు అయితే వచ్చిర్రు, అటు ఇటు ఇటు అటు చూస్తాన్రు, ఎట్లా పోయిర్రు ఎట్లా వచ్చిర్రు, బంగారం ఎట్లా ఎత్తుకపోయిర్రు, ఒక్కళ్ళే మోసపోయిర్రా. ఇగో ఇవన్నీ ఆలోచిస్తున్నారట. ఇక రేపో మాపో పట్టుకుంటారట. కానీ ఈ బ్యాంకుల బంగారం దాచుకున్న వాళ్ళ పరిస్థితి చూడాలి. పాపం వాళ్ళ తండ్లాట వాళ్ళది. ఓషిని దాచుకున్న బంగారం దొంగల పాలైతే మరి మళ్ళా మాకు అప్ప చెప్తారా, తూర్పుకు తిరిగి దండం పెట్టుకో అని అంటారా? ఇగో ఇట్లనే భయపడతాన్రుల్లా. బంగారాన్ని ఇంట్లో దాచుకున్నా భయమే, బ్యాంకులో పెట్టినా గ్యారంటీ లేదు. మరి ఏడ ఉంచాలే? ఇగో గిట్లనే అనుకుంటా నెత్తి పట్టుకున్నారోల్లా. ఏ వరపాలు చాలా అల్లది మరి.